లెజెండరీ యాక్టర్స్ అందరూ కూడా కదా. ఆ తర్వాత ఎప్పుడైనా కలిసారా, వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడారా అసలు నాస్టాల్జిక్ I మూమెంట్స్? met Mithun sir in Ooty. ఓకే. Then I told him like I acted with you when I was small. He said yes, yes. Which movie? Then I said one. It's like I forgot the name. I said it's a snake movie. Then he was like, oh, okay, 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 okay. Then he was like, okay, good, good, good. Nice talking to you and everything. కదా, వాళ్ళందరూ ఇంత పెద్ద హీరోస్ అయిన తర్వాత అటు బాలీవుడ్ టాలీవుడ్ ఇన్నిట్లలో కూడా వాళ్ళు టాప్ హీరోస్ అయినప్పుడు ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, గుర్తొస్తూ ఉంటాయి అవన్నీ కూడా. అప్పుడు మీరు చిరంజీవి గారితో మోహన్ బాబు గారితో కలిసి వాళ్ళది మల్టీ స్టారర్ మూవీ ఆ టైంలో వచ్చిన మూవీ ఎలా ఉండేది? వాళ్ళిద్దరితో యాక్టింగ్ కావచ్చు, లేకుంటే వాళ్ళిద్దరు మిమ్మల్ని ఎలా చూసుకునేవాళ్ళు? I don't remember that. బిల్లారంగా. Yes, బిల్లారంగా. నాకు అంత గుర్తులేదు అప్పుడు. బట్ ఐ రిమెంబర్ లైక్ శోభా బాబు సార్, some scenes and all I remember with Sridevi ma'am. That little fragments I remember. అంత పెద్దగా లేదు. I was only 5 years or something that time. అప్పుడు అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళ, ఎవరు ఉండేవాళ్ళు మీతో? ఎవరు వచ్చేది? మా గ్రాండ్ మదర్, నాన్న ఓడ ఫాదర్ ఓడ మదర్. ఓకే. నానమ్మ. ఓన్లీ షీ కమ్స్ విత్ మీ. నానమ్మ ఎప్పుడు నా నానమ్మ అనే. అమ్మ నాన్న రాలేదు? ఎప్పుడు రాలేదు. మా నాన్న అప్పుడప్పుడు వస్తారు, బట్ మదర్ నో. నానమ్మనే. అది ఎందుకు రాలేదు అంటే మీకు వాళ్ళకి నచ్చలేదనా? ఆయన నో ఐ హ్యావ్ 2 younger brothers. సో వాళ్ళని కూడా చూసుకోవాలి ఇంట్లో. సో మై మదర్ యూస్ టు ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడైనా నాకు చూడాలని అనిపిస్తే, బికాస్ ఐ యూస్ టు బీ లైక్ అవుట్డోర్స్ ఎవ్రీ టైమ్. సో వెన్ ఎవర్ ఐ మిస్ మై మదర్, దెన్ షీ విల్ కమ్ 1 or 2 days, దట్స్ ఇట్. సో అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు నానమ్మే ఉండేవాళ్ళు మీతో పాటుగా. సో అంజు కంప్లీట్ నేమ్ ఏంటి? అంజుమన్. అంజుమన్. ఓ, లైక్ ముస్లిం? యా, మై డాడ్ ఇస్ ఎ ముస్లిం. అప్ప అమ్మ హిందూ. సో లైక్ మా అమ్మ ఫ్యామిలీతో నన్ను పార్వతిని లైక్ దే యూస్ టు కాల్ మీ. నాన్న ఫ్యామిలీతో అంజు, అంజుమన్. బట్ స్కూల్ అన్ని అంజు ఉంది. సో పార్వతి అనేది ఎందుకు పెట్టుకున్నారు? అది నన్ను జాతకం నేమ్ అని పార్వతి. సో లైక్ మా అమ్మ ఇంట్లో అన్ని నన్ను పార్వతి అని పిలుస్తారు. సో బేసికల్లీ ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు, ఇక్కడేనా? యా, మై మదర్ తంజావూర్. My father like they got settled in Tirunelveli, and but basically my father's grandfather and everybody, they're all from Turkish. That lineage, that there. సో టర్కీ నుంచి వచ్చారు కాబట్టి ఆ కలర్ అది కంటిన్యూ అవుతుందా మీకు? ఆ ఫెయిర్నెస్ అనేది అంతేనా? Maybe, I don't know. But my father and mother are very కలర్ ఫేర్. యూజువల్గా చూడగానే మనకి నార్త్ ఇండియన్స్, మన దగ్గర ఉన్నటువంటి సౌత్ ఇండియన్ మూవీస్లో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ని ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళకి ఫెయిర్ కంప్లెక్షన్ ఉంటుంది అనేది అప్పుడు ఉండింది, ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా. అంజుని చూడగానే సడన్గా అలాగే నార్త్ ఇండియనా అనిపిస్తారు, కానీ ఇప్పుడు మీరు చెప్పిన టర్కిష్ లింక్ ఉంది కదా, దాంతో ఓకేలే అయి ఉంటుంది. నేను బార్న్ అండ్ బాటప్ అన్ని చెన్నైలోనే. మరి ఫాదర్ ఏమన్నారు మీరు సినిమాల్లోకి వస్తూ ఉంటే? మై ఫాదర్ హీస్ లైక్ మై ఫాదర్ సిస్టర్ ఉన్నారు కదా, అంత ఆర్థోడాక్స్ గా అలాగే లేదు. మై మదర్స్ ఫ్యామిలీ ఆల్సో నో ప్రాబ్లం. లైక్ ఆన్ ద బిగినింగ్ ముందుకే వాళ్ళు చాలా చిన్న పిల్లో ఎందుకు సినిమా, దెన్ లేటర్ ఆన్ లైక్ ఓకే దే సెడ్ ఓకే, బట్ స్టడీస్ ప్రయారిటీ. మీరు బేబీ అంజు నుంచి హీరోయిన్ అంజుగా అయినప్పుడు ఆ చేంజ్ని ఎలా తీసుకున్నారు మీరు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ని? నాకు ఈ బేబీ క్యారెక్టర్స్, చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ అయిన తర్వాత నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నాకు ఫుల్ అండ్ ఫుల్ స్టడీస్. నాకు మెయిన్ గోలే నేను ఇండియన్ నేవీలో జాయిన్ చేయమని. అదే నాకు ఐ వాస్ లైక్ టోటలీ ఇన్ టు దట్. I wanted to join the Indian Navy.
సో దట్ టైమ్ కేలిడి కన్మణి తమిళ్. దెన్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్. నాకు ఎలా ఫస్ట్ మూవీతో మా డైరెక్టర్ ఒక్క ఫిలింనే చేయమని అని చెప్పారో, అలాగే ఈ డైరెక్టర్ కూడా వచ్చి వసంత్ సార్ ఈ వన్ ఫిలిం యూ డూ ఓన్లీ వన్ ఫిలిం, దట్స్ ఆల్. ఐ డిడ్ దట్ వన్ ఫిలిం, దెన్ ఐ వాస్ స్టార్టెడ్ టు డూయింగ్ మోర్ ఫిలిమ్స్ దెన్ దట్. ఎందుకు నేవీ అనగానే చెన్నై ఇక్కడంతా బీచ్లు కోస్టల్ నో నో నో, I was totally into like my way of thinking is very different. I wanted to join the Navy means like I want to do something in the sense. Because when నాకు ఒక 4-5 years ఉన్నప్పుడు నేను ఒక నేవీ ఆఫీసర్నే చూసాను, వన్ లేడీ నేవీ ఆఫీసర్. సో అప్పటి నుంచి నాకు ఆ యూనిఫామ్ అన్నీ లైక్ ఐ వాంటెడ్ టు బీ లైక్ హర్. యా, వాళ్ళ అటైర్ కావచ్చు మిగతా అంతా కూడా ఆ టైంలో చూసినప్పుడు చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపించింది. సో దట్ టైం అప్పటి నుంచి నాకు ఆ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నేను ఇఫ్ ఐ ఆఫ్టర్ గ్రోయింగ్ అప్ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు బికమ్ a navy officer. One like very prestigious look and a dedicated కదా for our nation and everything. ఆ తర్వాత అసలు హీరోయిన్ గా అయిన తర్వాత ఇక్కడ బిజీ మర్చిపోయారు. అది మర్చిపోయలేదు. నాకు అది ఒక నాకు ఒక అన్ఫినిష్డ్ డ్రీమ్ గా పోయింది. డ్రీమ్ అలాగే ఉంటుంది అది. సో దెన్ ఐ వాంటెడ్ టు పుట్ మై సన్ ఇంటూ Navy and everything. Then army aina not army, I want to put him in the same field, Navy and marine engineering and everything. So that time I had some problems, issues and family and everything. Then he wants వాళ్ళు స్కూల్ నుంచి చాలా మంచి ఫుట్బాల్ ప్లేయర్. Then he is very much interested into games and footballs and everything. Then okay, I don't want to spoil his dream, so exactly. Let him follow. సో ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని లాంగ్వేజెస్ చేశారు, హిందీలో కూడా అమితాబ్ బచ్చన్ గారితో చేయడం అనేది అంటే ఇప్పుడు మనం ఎవరెవరినైతే లెజెండ్స్ అనుకుంటున్నామో, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, ఇటువైపు చూస్తే అమితాబ్ బచ్చన్, శ్రీదేవి గారు, ఇంత మందితో చేయడం ఎలా అనిపించింది? ఆ టైంలో అమితాబ్ బచ్చన్ గారితో ఎక్స్పీరియన్స్ గుర్తుందా? No, I remember talking to him like he was sitting camera stool lo he was sitting. Then I was looking at him and said, you're very tall, I said. I remember that. You're very tall. Then he said something to me, but I remember this when I was acting. So that movie, that experience, like chinna like Mithun Chakravarti, I acted with Mithun Chakravarti, then Jitendra, Rajesh Khanna, like small